విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న వీర హనుమాన్ విజయ్ యాత్ర ఘనంగా నిర్వహించినట్లు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత సంయోజక్ కొండా శ్రీకాంత్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హనుమాన్ విజయ్ యాత్ర వాల్ పోస్టర్, బైక్ స్టిక్కర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న నిర్వహించే వీర హనుమాన్ విజయ్ యాత్ర వాల్ పోస్టర్, బైక్ స్టిక్కర్లు, కరపత్రాలను స్థానిక తులసీనగర్లోని హనుమాన్ దేవాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఇటికాల సింధూర, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత సంయోజక్ కొండా శ్రీకాంత్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఏప్రిల్ 2 గురువారం మధ్యాహ్నం 3:15 నుంచి పాతబస్తీ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన 1 టౌన్ పోలీస్ స్టేషన్, అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, గడియారం సెంటర్, రామగిరి, రామాలయం మీదుగా శివాజీ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, వీటీ కాలనీ, పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ విజయ్ యాత్ర నిర్వహించబడునని, ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా మహిళలతో పాటు ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని హిందూ ఐక్యత చాటి విజయ్ యాత్రను, ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాయల కృష్ణయ్య, బజరంగ దళ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకూరి సంపత్, జిల్లా సంఘటన కార్యదర్శి మేరుగు వంశీ, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరి, జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ ఉంద్యాల ప్రకాష్ రెడ్డి, జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ్ కోటగిరి సంతోష్, నగర కార్యదర్శి దాసోజి విజయ్, నగర సేవా ప్రముఖ్ మల్లెబోయిన రామలింగయ్య, నగర సంయోజక్ గడ్డం శంకర్, సహ సంయోజక్ వీరమళ్ల ప్రభాకర్, సహ సంయోజక్ రంగరాజు స్వాతిక్, సురక్ష ప్రముఖ్ అంబటి పృథ్వీ, నగర బలోపాన కేంద్ర ప్రముఖ్ సూరేపల్లి వెంకట్, బల్లెం చరణ్, గ్రామీణ సంయోజక్ శివరాం, నార్కట్పల్లి అధ్యక్షులు వీరమల్లు, కానుగుల కాటమయ్య, బోయవేణు, దుగ్గ్యాల క్రాంతికుమార్, చింత శ్రీకాంత్, వెంకట్ తల్వార్, చిత్రం గణేష్, రమేష్, యలిజాల మోహన్, కొండూరు రాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ హనుమాన్ విజయ యాత్ర ప్రారంభోత్సవ ముఖ్య ప్రణాళికకు అందరికీ స్వాగతం. ఏప్రిల్ 2వ తారీఖున 1వ నెంబర్ వినాయకుడి గ్రౌండ్ నుంచి హనుమాన్ విజయ యాత్రను బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ధర్మము మరియు సత్సంకల్పము, దేశ సమగ్ర అభివృద్ధి కోసము బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు హనుమాన్ స్వామిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మన హిందూ బంధువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ర్యాలీ నిర్వహించాలని సంకల్పించారు. ఆ యొక్క విజయయాత్రను జయప్రదం చేయాలని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 పట్టణాలలో మనం ఈ కార్యక్రమం చేయటం నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ కేంద్రాలలో ఈ 3 ఉత్సవాలు ఏప్రిల్ 2వ తారీఖునే జరుగుతాయి. కాబట్టి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులు, రామ భక్తులు, హనుమాన్ భక్తులందరూ కూడా పాల్గొని హిందూ ఐక్యతను, హిందూ సంఘటనను జాగృతం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని కోరుతూ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ వారందరినీ కూడా పేరు పేరున కోరటం జరుగుతుంది. ఈ యొక్క నల్గొండలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, అలాగే ముఖ్యంగా హిందూ యువతకు వేలాది సంఖ్యలో ఈ యొక్క హనుమాన్ విజయయాత్రలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క యాత్రలో ఈ యాత్ర నషాముక్త్ భారత్గా, యువత దేశానికి ఆదర్శంగా ధర్మం కోసం పనిచేస్తామని చేసి కంకణబద్దులై అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ నల్గొండలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా వేల సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. 1వ నెంబర్ విగ్రహం నుంచి 1 టౌన్, అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, గడియారం సెంటర్, నేరుగా రామగిరి నుంచి భరద్వాజ్ హాస్పిటల్ నుంచి నేరుగా శివాజీనగర్, ఎన్టీఆర్ బొమ్మ, వీటికల్ వరకు శోభాయాత్ర జరుగును. కావున హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని, అలాగే పార్టీలకు అతీతంగా మహిళలు, శివస్వాములు, అయ్యప్ప స్వాములు ఏదైతే మాలలు వేస్తున్నామో ప్రతి ఒక్క స్వామి ఈ ర్యాలీలో పాల్గొని హిందువుల ఐక్యతను చాటి నల్గొండలో ఏప్రిల్ 2వ తారీఖు నాడు కాషాయమయం చేయాలని ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.